ఒకటి ఈ ఫార్ములా ఈ రేస్ కేసు ఒక టిపికల్గా ఉంటుంది. కొంత అర్థం చేసుకోవడానికి కూడా లేమన్కి అంత త్వరగా అర్థం కాదు. అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ రేసులకు ఉన్నటువంటి క్రేజ్ తెలియంది కాదు. సో వెన్ హైదరాబాద్ ఈజ్ గెయినింగ్ సచ్ ఏ కాస్మోపాలిటిక్ అటెన్షన్ ఆల్ ఓవర్ ద గ్లోబ్, ఆబ్వియస్లీ మనం రీసెంట్గా మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడం చూసాం. అలాగే హైదరాబాద్, సికింద్రాబాద్ అండ్ సైబరాబాద్ ట్రై సిటీస్ ఈజ్ నాట్ ద సేమ్ ట్విన్ సిటీస్ 20 years బ్యాక్. దట్స్ ద ఫ్యాక్ట్. ఇప్పుడు అది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక అగ్రశ్రేణి సిటీస్లో అదొకటి. కాబట్టి దాన్ని తప్పుపట్టడానికి లేదు. అన్ని రంగాల్లోనూ, ఈవెన్ స్పోర్ట్స్ అవ్వచ్చు, లేదంటే కనుక ఈ రకమైనటువంటి క్లాసీ, గ్లిడ్జీ ఈ రేస్లు అవ్వచ్చు, లేదంటే గ్రాండ్ ప్రీ అవ్వచ్చు, మోటో జీపీ అవ్వచ్చు, ఇంకా ఇండియాలో అంత ప్రాచుర్యం పొందలేదు. సో దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం అయితే పర్సనల్గా నాకు ఎగ్జైటింగ్ అనిపించింది అప్పట్లో. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫండింగ్, సరే అప్పుడేదో దానికి సంబంధించిన ప్రమోటరు డ్రాప్ అయ్యాడని, కాబట్టి ఈ లోపల గవర్నమెంట్ నుంచి దానికి సపోర్ట్ చేస్తే తప్పలేదు, ఈ లోపల దానికి ఏదో కంపెన్సేట్ చేయడం అనేది ఆయన చెప్పడం జరిగింది. నేను ఆ డీటెయిల్స్లోకి పోవట్లేదు, కానీ ఏదో వాంటెడ్గా చేశారా, అది పెద్ద స్కాము అవన్నీ కాదు, కానీ ఒక మిస్ గవర్నెన్స్ జరిగింది అనేది అయితే కనపడుతున్న, అంటే ప్రాథమికంగా కనపడుతున్న నేపథ్యంలో కేటీఆర్ గారు కూడా ఇప్పుడు వ్యాఖ్యానించడానికి ఇదే ఫస్ట్ టైం కాదు. ఆయన ఈ కార్ రేస్కి సంబంధించినటువంటి ఎంక్వైరీకి అటెండ్ కావడం, నిన్న అటెండ్ అయిన సందర్భంలో అది మేకపోతే గాంభీర్యం అనుకోవాలా, మేబీ హీ ఆల్రెడీ ప్రిపేర్డ్ హిమ్సెల్ఫ్ మెంటల్లీ దట్ హీఈస్ గోయింగ్ టు బి బిహైండ్ బార్స్ ఈవెన్ అట్లీస్ట్ ఫర్ సమ్ డేస్ అనేది ఆయన మాటల్లో చెప్తున్న దాన్ని బట్టి అనుకోవాలా. అంటే దానివల్ల ఎక్యూజ్డ్ అని అంటాం కాదు, కానీ ద ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఏ పనిష్మెంట్ అంటారు కదా ఈ కేసుల్లో, పొలిటికల్ కేసుల్లో పర్టికులర్గా. ఆ రకంగా అనుకోవాలా, లేదంటే కనుక నిజంగానే మిస్మేనేజ్మెంట్ జరిగింది కాబట్టి మిస్ గవర్నెన్స్ జరిగింది అనే దానిలో భాగంగా ఆయన మాట్లాడారు అనుకోవాలా. ఒకటో ఈ రేస్ కేసులో డెఫినెట్గా ఆయనే 2 గంటల ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు, నేను స్వయంగా 55 కోట్లు అంటే విత్ జిఎస్టితో సహా అది గవర్నమెంట్ అకౌంట్ నుంచి ఇంకొక దానికి త్రూ అకౌంటే ట్రాన్స్ఫర్ అయింది అమౌంట్. సో దానికి అకౌంటబిలిటీ ఉంది. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారం జరగలేదనేదే దాని మీద అభియోగం. అయినా ఈ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము రాజకీయంగా ఖచ్చితంగా కక్ష సాధించాలని, అది తీసుకురాగలిగేటువంటి అవకాశం ఉన్నా, ఈ కార్ రేసింగ్ రెండోసారి నిర్వహించడానికి అవకాశం ఉన్నా కూడా దాన్ని ప్రభుత్వంలోకి రాగానే కావాలని రద్దు చేసిందనేటువంటిది మా అభిప్రాయం. రాష్ట్ర ప్రభుత్వము పదే పదే మాట్లాడుతుంది, 30,000 మంది వీక్షకులు, 150 దేశాలు, ప్రపంచ పటంలో ఒక ఇంగ్లాండు, బెర్లిను, ఇంకా పెద్ద పెద్ద నగరాల సరసన తెలంగాణ కూడా నిలిచింది. దానివల్ల 700 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని నీల్స్ స్పోర్ట్స్ అనే సంస్థ కూడా చెప్పినటువంటి సందర్భం. అయితే అది ఇప్పుడు కూడా ఆయన కూడా అదే అంటుండ్రు, ఏమంటే నన్ను 9 గంటలు కూర్చోబెట్టి అడిగింది ఏం లేదు, ఏం చేసిండ్రు, ఎట్లిచ్చిండ్రు అంటే ఎన్నిసార్లు అడిగినా అదే చెప్తాం, కానీ కొత్తది చెప్పడానికి వీలు లేదు సార్. మాకు కొత్త ప్రశ్నలు ఏం లేవు మా దగ్గర, ప్రభుత్వం నుంచి మాకు ఎక్కువసేపు కూర్చోబెట్టాలని కూడా ఆదేశాలు ఉన్నాయి, కాబట్టి మేము ప్రభుత్వ ఆదేశాలు పాటించాలి, అందుకోసమే మిమ్మల్ని కూర్చోబెట్టినాం. అందుకోసమే ఆయన కూడా నేను ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పిన, వీలైతే మహా అంటే రాజకీయ కక్ష సాధింపులో భాగంగా జైలుకు పంపించి ఒక 10 రోజులు నన్ను జైల్లో పెట్టగలుగుతారు, అంతకంటే ఈ ప్రభుత్వం ఏం చేయలేదు. ఇప్పుడు అవకాశం ఉన్నా, తెప్పించుకోగలిగేటువంటి అవకాశం ఉన్నా కూడా కావాలనే తత్సారం చేసి తెప్పించుకోవటం లేదు. నేను చెప్పినందుకే స్పాన్సర్ వీగిపోయినందుకు రెండోసారి అవకాశం ఈ తెలంగాణకు రావాలనేటువంటి ఆలోచనతోని తెలంగాణ అభివృద్ధి కోసం, లేకపోతే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ కోసం, లేకపోతే తెలంగాణలో
ఈ వెహికల్స్ అవగాహన ఏర్పాటు చేయడం కోసం, ఈ వ్యాలీ ఏర్పాటు చేయడం కోసం 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి ఈ వ్యాలీలో. అట్లా 700 కోట్ల రూపాయల లాభం వచ్చింది. ప్రపంచంలో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసినాం. ఇవన్నీ చేసినాం కాబట్టి ఆయన ఆత్మవిశ్వాసంతో మాట్లాడిన ప్రతి వ్యక్తి కూడా మనకు అతి విశ్వాసంగా కనిపిస్తాడు. మీరేదో పదం ఉపయోగించిండ్రు, నేను ఆ పదం ఉపయోగించాలనుకోవట్లేదు, గాంభీర్యము అనేటువంటి పదం ఉపయోగించిండ్రు. అది ప్రదర్శించినట్టు కనిపిస్తుంది మనకు. మనిషిలో తనకుండేటువంటి ఆత్మవిశ్వాసము, అనుభవము, రాబోయే రోజులలో తనకున్నటువంటి లక్ష్యం కనిపిస్తున్నప్పుడు మనిషి అట్లనే కనిపిస్తాడు. కాబట్టి ఇది మీరు అతి విశ్వాసంగా చూస్తారా, ఇంకేదో గాంభీర్యంగా చూస్తారా, ఏది చూసినా కూడా ఆయన ఖచ్చితంగా ఇంకెన్నిసార్లు పిలిచినా కూడా నేను అటెండ్ అవుతాను. రాబోయే రోజులలో నిజం నిజం జనానికి కూడా తెలుస్తుంది, తెలవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి. కృష్ణనాయక్ గారు, తెలంగాణకు తలవంపులు తెచ్చే పని ఎప్పుడూ చేయలేదు, చెయ్యను, చెయ్యబోను. ఇంకా మాట్లాడితే ఈ కార్ రేసు ద్వారా తెలంగాణ తల ఎత్తుకునేలా చేశాను. ఇది ఒక లొట్ట పీస్ కేసు. తాను పట్టపగలు రేవంత్ రెడ్డి గారు అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆ ఓటుకు నోటు కేసులో దొరికిపోయి జైల్లో గడిపాడు కాబట్టి, దానికి కారణం కేసీఆర్ గవర్నమెంట్ కాబట్టి, ఇప్పుడు తను ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారిని కానీ వీళ్ళని కొన్ని రోజులైనా జైల్లో పెట్టాలి అనే ఒక సునకానందం తప్ప ఇంకొకటి కాదు. అయినా పర్లేదు, తప్పేం చేయలేదు కాబట్టి, అలాగే మనీ ట్రైల్ క్లియర్గా కనపడుతుంది కాబట్టి నో ప్రాబ్లం. ఆ టైంను రెస్ట్ పీరియడ్గా అనుకుంటాను. ఇంకా మాట్లాడితే ఇంత ముందు అన్నారు యోగా చేసుకుంటాను, స్లిమ్గా తయారై బయటకు వస్తాను అని అంటున్నారు. దాంతోపాటుగా జైలుకి వెళ్ళిన వాళ్ళకి ఈ దేశంలో అన్నిసార్లు కాకపోయినా ఎక్కువ సార్లు ప్రజలు బ్రహ్మరథమే పట్టారు అనే ఒక కాన్సెప్ట్ కూడా మరి ఉందేమో ఆయనకి తెలియదు. సో మీరేమంటారు? అలాగే ఆయన ఛాలెంజ్ చేశారు చాలాసార్లు, మీరు దీన్ని అసెంబ్లీలో డిస్కషన్కి పెట్టండి అంటే కూడా పారిపోయింది ప్రభుత్వం. లేదు, ఓపెన్గా అందరి ముందు లై డిటెక్టర్ టెస్ట్కి నేను రెడీ అయినా కూడా దానికి సాహసం చేయలేకపోయారు. సో నేను ఏ విషయంలో కూడా ఇక్కడ భయపడటానికి కానీ లేదంటే వెనక్కి తగ్గడానికి కానీ వెనక్కి తగ్గే అవకాశమే లేదు అని ఆయన చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు. సరే, ఇందాక నేను అన్నది కూడా నా మాట కాదు, శ్రీనివాస్ గారికి చెప్పదలుచుకున్నాను. మేకపోతి గాంభీర్యం అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్న దాన్ని నేను రీఇటరేట్ చేశాను. సో నాయక్ గారు ఏమంటారు మరి? ఇది ఒక లొట్ట పీస్ కేసు అనేది. లొట్ట పీస్ కేసు వేరే విషయం చెప్పదలుచుకున్నాను కానీ ఫస్ట్ లొట్ట పీస్ కేసు అంటే వ్యవస్థలను చులకనగా చూడటము, న్యాయ వ్యవస్థను చులకనగా చూడటం ఎంత అహంకారపూరితమైన వాడు అనేది. అంటే కేసులన్నీ లొట్ట పీస్ కేసులేనా? ఇప్పుడు చాలా కేసుల విషయాలు నేను ఒక అడ్వకేట్ గా చెప్తున్నాను. కొన్ని కేసులలో ట్రయల్స్ కోర్టులు అంటే అక్కడ ఉన్న పనిష్మెంట్లను మనకు హైకోర్టులు కొట్టివేస్తున్నాయి. తర్వాత హైకోర్టులో ప్రూవ్ అయిన కేసులను సుప్రీంకోర్టులు కొట్టివేస్తున్నాయి. అంటే కింది కోర్టులు చేసినటువంటి అంటే ఎఫ్ఐఆర్లు కానీ ఏదైనా కేసు అయితే ఫైల్ చేసింది అది లొట్ట పీస్ కేసు అవుతుందా? ఎంత అహంకారపూరితమైనది ఇది వర్డ్ చూడండి ఒకసారి మీరు. అంటే నేను పర్టికులర్ ఎందుకు చెప్పదలుచుకున్నా అంటే ఈ పదే లొట్ట పీస్ కేసు, నన్నేం చేసుకోలేరు, ఏం కాదు అంటే మీరు బేసికల్ గా ఒక న్యాయ వ్యవస్థను, ఒక ఏదైతే ఈ దేశంలోని న్యాయ వ్యవస్థను, కోర్టులను, పోలీసులను ప్రతి ఒక్కళ్ళను ఇట్లా వెంట్రుకతో మీ యొక్క అహంకారంతో తీసి పడేస్తున్నట్ట కాదా? చాలా విషయాల్లో మనం కారంపూడి కేసు చూసుకున్నాము, అంటే వేరే వేరే అన్ని చాలా విషయాల్లో కొన్ని కేసులను సుప్రీంకోర్టు కూడా కొట్టివేస్తుంది. అంటే ఇప్పుడు హైకోర్టులలో ట్రయల్స్ నడిచి హైకోర్టులు ఫైన్ వేసిన వాటిని సుప్రీంకోర్టులు కొట్టేస్తున్నాయి. డిస్ట్రిక్ట్ కోర్టులలో తర్వాత మేజిస్ట్రేట్ అంటే ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్లు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ని హైకోర్టులు కొట్టివేస్తున్నాయి. అయితే అవి లొట్ట పీస్ కేసులా? ఎంతవరకు కరెక్ట్ అది? అంటే న్యాయస్థానంలో ఎటువంటి చిన్న చిన్న మిస్టేక్లు ఎక్కడైతే కొన్ని అప్రూవల్ గా మారుతారు, కొన్నిసార్లు మనం ఏదైతే
విట్నెస్ ఉంటారో విట్నెస్ కరెక్ట్ విట్నెస్ ప్రొడ్యూస్ చేయటం పోవటము ఇట్లాంటి వల్ల ఒక కేసుని ఒక అంటే హయ్యర్ కోర్టులు కొట్టివేస్తాయి. అయితే అది లొట్టపీస్ కేసు అవుతుందా? ఎంత అహంకారం ఇది! అంటే నీ యొక్క దొరతనం, నువ్వు వ్యవస్థలను అన్నిటినీ సర్వనాశనం చేసి వ్యవస్థలన్నిటినీ కంట్రోల్ తీసుకొని మీరు ఏదైతే తెలంగాణ కోసం మీ కుటుంబం నుంచి ఒక్కడు చావలేదు, ఒక్కడు ఆత్మహత్య చేసుకోలేదు. తెలంగాణ కోసం 1200 మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఎవరిని మీరు పరామర్శించలేదు, ఉద్ధరించింది లేదు. ఎవరి అంటే కనీసం తెలంగాణ కోసం అన్ని యూనివర్సిటీలలో స్టూడెంట్లు కానీ సకల జనుల సమ్మె అని అనుకున్నాం మనం. సకల జనులు పోరాటం చేస్తే ఈ రోజు సకల జనుల యొక్క డబ్బును, సకల జనుల యొక్క శ్రమను మీకు మీ కుటుంబానికి వాడుకున్నారు. ఏదండి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ సుమారుగా 70 సంవత్సరాలుగా ఏదైతే కొన్ని ప్రాజెక్టులు కట్టినాయో ఇప్పటికీ చెక్కు చెదరలేదు. అటువంటిది మీరు 1,00,000 కోట్లు పెట్టి కడితే అప్పటికే కూలిపోయే పరిస్థితి. మొత్తం నేనే నా శ్రమనంతా నా బ్రెయిన్ ని ఉపయోగించి నేను కాళేశ్వరం కట్టామని చెప్పుకున్నారు. ఇప్పుడు కాళేశ్వరం మీద ఎంక్వైరీ జరుగుతుంటే నాదేం లేదని అంటున్నారు. కేటీఆర్ మీరు రేసింగ్ పెట్టిర్రు అంటే ప్రపంచ దృష్టిని ఆకర్షించే రేసింగ్ పెడితే అందులో అవినీతి చేయాలనా? మీరు ఏ ఉద్దేశంతో తెలంగాణ పార్టీ పెట్టిర్రు, ఏ ఉద్దేశంతో ఉద్యమం పార్టీ అన్నారు? తర్వాత చివరికి 10 సంవత్సరాలు వ్యవస్థలని ఏ రకంగా ధ్వంసమైనవి, ప్రజాసొమ్ము ఏ రకంగా దుర్వినియోగం అయింది, మరి మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని మీరు 1,00,000 కోట్లు అప్పు చేసి ఏం చేయదలుచుకున్నారు? మీరు ఈ రాష్ట్రాన్ని ఎంత దివాలా తీయదలుచుకున్నారు? ఇదంతా వదిలేసి లొట్ట పీస్ కేసు అసలు ఏంది, దానికి మీనింగ్ ఏంది? ఇంకా నేను చెప్పదలుచుకున్నట్టు ఈ వర్డ్ తీసుకొని కూడా మళ్ళీ కేసీఆర్ మీద మళ్ళీ కేసు పెట్టాలి. ఎందుకంటే న్యాయ వ్యవస్థను కించపరచడము, న్యాయ వ్యవస్థ అంటే లెక్కలేనితనం ఇది పూర్తిగా దొర అహంకారము. ఎంత వరకు దిగజారుదాం అంటే ఇది అంటే ఈ వ్యవస్థలన్నింటినీ నువ్వు సర్వనాశనం చేస్తావు, వ్యవస్థలన్నింటినీ బస్సు పట్టిస్తావు. ఒక సినిమా హీరోయిన్ల నుంచి రాజకీయ నాయకుల నుంచి ఇందాక మన ఎవరైతే డిబేట్ లో ఉన్నారో వారు అన్నారు, వాస్తవంగా ఈ సుమారు ఒక 15-20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఈ ట్యాపింగ్ కానీ వ్యవస్థలను కంట్రోల్లో తెచ్చుకోవటం అనేది జరుగుతుందని అది నగ్న సత్యం. బీజేపీ చేస్తుంది, ఈ రోజు టీఆర్ఎస్ పూర్తిగా చేసింది. దాన్ని ఒప్పుకోకుండా మీరు చేసిన అవినీతిని ఒప్పుకోకుండా ఈ లొట్ట పీస్ కేసు ఏంది? ప్రతిసారి నేను జైలుకి వెళ్ళొస్తా, ప్రతి ఒక్కరు జైలుకి వెళ్ళొస్తే చాలా సందర్భాల్లో జైలుకి వెళ్ళిన వాళ్ళేం పదవులు రాలేదు, 1-2 సందర్భాల్లో రావచ్చు. కానీ మీరు దాన్ని ఆసరగా తీసుకొని ఇట్లా నేను జైలుకి వెళ్ళి వస్తా నాకేం కాదు అంటే ఎంతవరకు ఇది కరెక్ట్? వ్యవస్థలను భ్రష్టు పట్టించి సర్వనాశనం చేసేసి చివరికి న్యాయ వ్యవస్థని కించపరచడం అనేది చాలా ఇది ఏమైనా చర్య. ఎందుకంటే ఈ రోజు న్యాయస్థానాలు ప్రతి ఒక్కటి గమనిస్తాయి. అవసరం అనుకుంటే ఈ వర్డ్ ని తీసుకొని కూడా మనం సుమోటోగా స్వీకరించదని కూడా మనం అవసరం అనుకుంటే మనం అప్లికేషన్ సబ్మిషన్ చేసే పరిస్థితి ఉంటది. ఎందుకంటే ఇది చాలా దుర్మార్గమైన, చాలా అహంకారపూరితమైన వర్డ్. లొట్ట పీస్ కేసు అని మళ్ళీ మీరు ఒక 4 సార్లు చెప్పారు కాబట్టి నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా. ఇంత అహంకారం, ఇంత దొరతనము, ఇది ఎంత దుర్మార్గమైన విషయం అంటే న్యాయ వ్యవస్థలను కించపరచడం అని చెప్పి నేను భావిస్తున్నాను. మళ్ళీ అవసరం అనుకుంటే దీని మీద మేము న్యాయస్థానాలను అప్పీల్ చేస్తాం ఈ విషయం మీద. ఓకే కృష్ణ, లక్ష్మణ్ గారు కంక్లూడ్ చేసేయండి. ఇప్పుడు ఒకటి బీఆర్ఎస్ వాళ్ళేమో దానికి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ అంటున్నారు. రెండోది సీఎం గారు మీకు ఉన్న రేవంత్ రెడ్డి గారు ఉండటం నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, కానీ ఆ చైర్కైనా వాల్యూ ఇవ్వాలి కదా. మరి ఒక్క లొట్ట పీస్ కేసు అని కదా హౌలా రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఆయన పదే మాట్లాడటం ద్వారా ఆయన అన్నట్టుగా నేను అన్నిటికీ సిద్ధం, లేదా దీని ద్వారా కూడా ఒక సానుభూతి పొందాలని చెప్పేసి చూస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ మాట్లాడటం ఎలా చూడాలి సార్ ఓవరాల్గా? అరెస్ట్లు అయిపోయి జైల్లో కూర్చొని బయటకు వస్తే సానుభూతి వస్తుంది, ఓట్లు వస్తాయని కాలం వచ్చింది. ఇవాళ జనం కూడా అలా తయారైపోయారు. అసలు ఏ కేసులో అరెస్ట్ చేశారు, ఎందుకు ఓట్లు వేయాలని ఎక్కడ అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి ఎలా గెలిచాడు మరి? అందువల్ల అయితే ఏంటంటే రాజకీయ నాయకులకి చట్టాల మీద, కోర్టుల మీద గౌరవం అనేది చూపాలి. ఇప్పుడు కేసు ఒక కంప్లైంట్ వచ్చిన తర్వాత పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు అంటే ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అవుతుంది, ఎక్కడికి వెళ్తుంది? ఆ కాపీ జడ్జికి వెళ్తుంది, కోర్టుకి వెళ్తుంది. ఆ కాపీ 24 hours సబ్మిట్ చేస్తారు. చేసినప్పుడు ఆ కేసు
అది ఎలాంటిదైనా కానీ తప్పుడు కేసు అయితే కోర్టు విచారణ చేస్తుంది, కేసు కొట్టేస్తుంది. ఆధారాలు లేకపోతే కోర్టు వెంబడే నీకు బెయిల్ ఇచ్చేస్తుంది. అరెస్ట్ అయిన రోజు బెయిల్ ఇచ్చే సందర్భాలు చాలా ఉన్నాయి, ఇస్తుంది. మీరు ఆ చట్టాలను గౌరవించకుండా, చట్టాలు ఎవరు రూపొందించారు? రాజకీయ నాయకులు కదా రూపొందించింది, తయారు చేసింది. ఆ చట్టాలని మీరు గౌరవించకుండా అలా మాటలు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. కాంగ్రెస్ వాళ్ళు కూడా గత ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇట్లనే మాట్లాడారు, ఇష్టం వచ్చినట్టు అడ్డం మాట్లాడారు వాళ్ళు కూడా. అలాగే బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడారు, నోరుదారి చాలా మాట్లాడారు, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. ఎవరు కూడా మాట్లాడడం మంచిది కాదు. అవునయ్యా, ఒక ఆరోపణ వచ్చింది, కేసు రిజిస్టర్ అయింది, నువ్వు ఏ తప్పు చేయనప్పుడు నువ్వు మౌనంగా ఉండు. నువ్వు కోర్టుకు ఏం సమాధానం చెప్పాలని చెప్పు, పోలీసులు పిలిస్తే ఏం స్టేట్మెంట్ ఇవ్వాలని ఇచ్చుకో. అంతేగాని అదేదో ఒక ఫ్యాక్షనిస్ట్ ఆ ఇంటికి ఈ ఇంటికి తగాదా, ఆ భూమిలో గట్లు తగాదాలు ఉంటే ఎట్లా తిట్టుకుంటారో అట్లా తిట్టుకోవచ్చా? అది ఏమైనా వ్యక్తిగత వ్యవహారమా? ఆ డబ్బులు మీరు ఇచ్చారు, ఆ డబ్బులు ఎవరి ప్రజలు కాదా? ప్రజలు కట్టిన పన్నుల ద్వారా వచ్చిన డబ్బులు కాదా? మీ ఇంటికి ఇవ్వలేదు కదా, ఇవ్వనప్పుడు నువ్వు గౌరవించాలి కదా. ప్రజల సొమ్మది తిరగాలి, అనుమానం వచ్చింది చేయనివ్వండి. నువ్వు మీద వాళ్ళ దగ్గర ఆధారం లేకపోతే కోర్టు కొట్టేస్తుంది కేసు. ఆధారం దొరకాలి కదా, అంత ఈజీ కాదు కదా. ఇప్పుడు మనీ అన్నది ఒక సంస్థకి ఇచ్చేశారు, అది ఏ రూపంలో ఇచ్చారు, అది వైలేషన్స్ ఉన్నాయా, అవన్నీ కూడా ఏంటి అన్నది ఏంటంటే జనరల్ గా, అంటే నాకున్న అవగాహన మేరకు రూల్స్ రెగ్యులేషన్స్ ను ఫాలో కావాల్సింది అధికారులు, నాట్ పొలిటీషియన్. సంతకం పెట్టేస్తాడు, ఇచ్చేయండి అంటాడు, సంతకం పెట్టాడు ఫైల్ మీద. ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఆ ఆఫీసర్లకు ఉంటుంది. వాడు శాంక్షన్ చేసిన తర్వాత వాటిని ఎలా ఇవ్వాలి, ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఒకవేళ ఇవ్వలేని పరిస్థితి వచ్చి ఇది ఇవ్వడానికి వీలు లేదని రిటర్న్ కూడా పంపవచ్చు, మళ్ళీ మంత్రికి తెలియజేయచ్చు. ఇవన్నీ రేపొద్దున కోర్టులో వాదనలు జరుగుతాయి. నాకేం బాధ్యత ఉంది? అది వాళ్ళ ఆరోపణలో ఎందుకు ఇచ్చారు అదే అంటే అధికారులు మీదకి వెళ్తుంది, చాలా భాగం అధికారుల మీదకి వెళ్తుంది. అయితే ఏంటంటే మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా అంటే దొరికిపోతుంది. ఎట్లా? అక్కడ ఆ దేశానికి వెళ్ళిన డబ్బు ఆ కంపెనీకి సంబంధించిన ఇంకో కంపెనీలకు వెళ్ళి ఆ కంపెనీలు ఇండియా అయి ఉండి వాటితో మనకు బంధుత్వమో చుట్టమో స్నేహితులు అయి ఉంటే అది మళ్ళా మనకే చేరింది అన్నది వస్తుంది, అది మనీ లాండరింగ్. ఇందులో అలాంటిది ఏమన్నా జరిగిందంటే ఇప్పటి వరకు అలా జరిగినట్టు ఏం చెప్పడం లేదు. పోనీ ఎలా జరిగింది, నీకు క్యాష్ ఇచ్చారు అని మాట్లాడతారు అని అనుకుంటాము. ఎలా అనిపిస్తుంది క్యాష్ ఇవ్వడానికి? మీరు ఏమైనా ఇంట్లో పోయి రైడ్ చేశారా? ఇంట్లో ఏమైనా డబ్బులు దొరికినాయా? కోర్టుకి ఏం చెప్తారు రేపు సమాధానం? ఏం లేదు కదా. అంటే ఇక్కడ ఏమైపోతున్నదంటే ఎన్ని చెప్పినా కూడా రాజకీయ పార్టీలు రాజకీయంగా ఉపయోగించుకొని ఓటర్లను మిస్గైడ్ చేసి బెనిఫిట్ పొందుతామని అధికారంలో ప్రతిపక్షంలోనే పార్టీ ఆలోచిస్తున్నాయి. కానీ నిజంగా తప్పు చేస్తే అతనికి శిక్ష పడాలి అని కేసులు ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితులు ఇవాళ కనపడండి. ఎవరైనా అందరూ అంతే. అంటే అండర్ గ్రౌండ్ మనకు అండర్స్టాండింగ్ ఉందో మనకు తెలియదు. ఇప్పుడు బ్రహ్మాండంగా ఎన్ని మాటలు మాట్లాడారో రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు, అవన్నీ రికార్డు ఆ ఆరోపణలన్నీ తీసుకొచ్చి ఇవాళ సంవత్సరంన్నర అయిపోయింది, 90% ఏమి చేయలేదు. ఆ 10% కూడా కేసుల్లో ఉన్నాయి. ఎవరు ముఖ్యమైన వాళ్ళు ఎవరు అరెస్ట్ కాలేదు ఈ రోజు వరకు. అంటే ఏం చెప్పాలి మరి? ప్రజలకు ఏం చెప్పాలి? ప్రజలకు సమాధానం ఏం చెప్తారు? ఇప్పుడు రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో కేటీఆర్ తప్పు చేశాడు, కాళేశ్వరంలో కేసీఆర్ తినేశాడు, ఏమైపోయాయి ఇప్పటి వరకు? అది కమిషన్ వేసి ఇప్పుడు 3 సార్లు ఆ కమిషన్ గడువు పొడిగించారు. ఆ కమిషన్ ఏదో తెలిసిన తర్వాత మళ్ళా అది పోలీసులకు ఇవ్వాల్సిందే, అంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకు ఇవ్వాల్సిందే. వాళ్ళు మళ్ళా దర్యాప్తు ఎప్పుడు జరుగుతుంది? జరిగే పని ఏంటి? అంటే ఇక్కడ ఆరోపణలు చేసే ముందు రాజకీయ నాయకులు కొన్ని వాస్తవాలు తెలుసుకొని నిజాలు ఉంటే వాటిని మాత్రమే జనాన్ని చెప్పగలిగి మళ్ళా మీరు అధికారంలోకి వచ్చినప్పుడు వాటిని జాగ్రత్తగా వాటి మీద చర్యలు తీసుకోవాలి. అలా ఏమైనా కనపడుతున్నదా? ఏమీ లేదు. మనీ లాండరింగ్ కేసులో ఉన్న వాళ్ళు కూడా బీజేపీలో చేరి మంత్రులు ఎమ్మెల్యేలు ఏమన్నా
అదే సార్ చూద్దాం. మరి కవిత గారు కూడా ఈ ఆరోపణ కూడా చేశారు, బీజేపీలో కలిపేటటువంటి ప్రతిపాదన నేను వద్దన్నానని. ఆవిడ పెద్ద రెబల్ అయిపోయారు. ఆవిడ ఒకటైతే ఇప్పుడు కేటీఆర్ గారి మీద ఈ కార్ రేసు, అలాగే కేసీఆర్ గారు ఏమో కాళేశ్వరంకి ఆయన ఆ ఇన్వెస్టిగేషన్ దానికి కూడా అటెండ్ అవ్వడం చూసాం. చూద్దాం అన్ని సమస్యలు ఒక్కసారిగా బీఆర్ఎస్ని చుట్టుముండి వీటి నుంచి ఏ రకంగా బయటపడతారు అనేది లెట్ us వెయిట్ అండ్ సీ, అండ్ ద టైమ్ విల్ ఆన్సర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ లక్ష్మణ్ గారు, శ్రీనివాస్ గారు అండ్ నాయక్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.